'అఖండ 2' సినిమా విడుదల తర్వాత సోషల్ మీడియాలో బాలయ్యపై ట్రోల్స్ హోరెత్తిపోతున్నాయి. బాలయ్య యాక్షన్ సీన్స్‌కు అభిమానులు విజిల్స్ వేస్తుంటే, యాంటీ ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ట్రోల్స్ చేసేస్తున్నారు. బోయపాటి, బాలయ్య కాంబోపై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడంతో నందమూరి అభిమానులు కౌంటర్ అటాక్‌కు దిగారు. గతంలో చిరంజీవి సినిమాల్లోని ఎలివేషన్ సీన్స్‌ను బయటకి తీసి మరీ ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య తీవ్రమైన వార్ నడుస్తుంది. బాలకృష్ణ మరియు బోయపాటి సీను కాంబోలో వచ్చిన ఈ సినిమా థియేటర్లో అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంటే, మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం విమర్శల వర్షం కురుస్తుంది. బాలయ్య త్రిశూలంతో, గన్స్‌తో వందల మందిని చంపడం, ఫ్లాష్ మ్యాన్, సూపర్ మ్యాన్‌లా ఎగిరి ఎగిరి శత్రువుల్ని నేలకూల్చడం వంటి సీన్స్ చూసి అభిమానులు విజిల్స్ వేస్తుంటే, యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇది సినిమా కాదు కార్టూన్ అంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానుల నుండి ఈ విమర్శలు ఎక్కువగా రావడంతో వ్యవహారం ఫ్యాన్ వార్‌గా మారిపోయింది. బోయపాటి మరియు బాలయ్య కలిసి తెలుగు ప్రేక్షకులను వెర్రి పుష్పాలు చేస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి సినిమాతో తెలుగు సినిమా పరువు తీస్తున్నారని, లాజిక్‌కు అసలు అర్థం లేకుండా సీన్స్ రూపొందిస్తున్నారని విమర్శిస్తున్నారు. అంతేకాదు బాలయ్య గత సినిమాలోని కొన్ని సన్నివేశాలను తీసుకొచ్చి మళ్ళీ వైరల్ చేస్తున్నారు. దాంతో ఆగ్రహించిన నందమూరి ఫ్యాన్స్ కౌంటర్ అటాక్‌కి దిగారు. మా హీరోని ట్రోల్ చేస్తారా? అయితే మీ హీరో సీన్స్‌ను కూడా చూద్దామంటూ చిరంజీవి సినిమాల నుంచి కొన్ని సీన్స్‌ని బయటకు తీశారు. గతంలో చిరంజీవి ఓ క్లైమాక్స్‌లో హెలికాప్టర్‌ను నాగలితో కొట్టి పేల్చడం, స్టాలిన్ సినిమాలో ఫుల్ స్పీడ్‌లో వెళ్తున్న కారులో నుంచి మరో కారులోకి దూకడం, మరో మూవీలో వంతెనపై ట్రైన్ వస్తుండగా ఇంకొకరిని మోసుకుంటూ పరిగెత్తే సీన్స్‌ను బయటకు తీసి ఇవి లాజికల్‌గా ఉన్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో నువ్వా నేనా అంటూ హోరాహోరీగా సాగుతున్న ఈ ఫ్యాన్ వార్ ఎంతవరకు దారితీస్తుందో చూడాలి.